హలో అండి, సరికొత్త సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు నేను చేసే ట్రైన్ వీడియోస్ మాత్రమే మీరు చూశారు, కానీ ఈ రోజు నుంచి మీరు చూడబోయేది సరికొత్త సిరీస్. ఈ సిరీస్ ఏంటంటే, ఈ రోజు నేను రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఒక స్పెషల్ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. స్పెషల్ ట్రైన్ అంటే ఈ ట్రైన్ ప్రతిరోజు తిరుగుతుంది, కానీ మన వీడియోలో ఒక స్పెషల్ గా అయితే నేను చూపించబోతున్నాను. ఈ విషయం పక్కన పెట్టేస్తే, ఈ రోజు రాజమండ్రి నుంచి విజయవాడలో ఉన్న మన కనకదుర్గమ్మ వారి ఆలయము, అలానే తిరుపతిలో ఉన్న నా అండ్ మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిను, అలానే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని వెళ్ళలేం అని అనుకునే అరుణాచలం, తిరువన్నమలై, దాంతోపాటుగా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఈ సిరీస్లో మీరు చూడబోతున్నారు. ఈ ఆలయాలన్నింటినీ కూడా ఈ సిరీస్ లో కవర్ చేయబోతున్నాను, అది కూడా బడ్జెట్ లో. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా అర్ధరాత్రి 1 గంట అయిందనమాట. నేనైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. మన ట్రైన్ వచ్చేసి 3 గంటల 15 నిమిషాలకి స్టార్టింగ్. మీరు ఒక విషయం అయితే నోటీస్ చేయాలి, ఇప్పుడు నేను చెప్పే మాటలు. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ఆలయాలన్నిటికి కూడా చాలా మంది భక్తులు వెళ్ళాలనుకుంటారు, అండ్ డీటెయిల్స్ తెలియక, ఇన్ఫర్మేషన్ తెలియక ఎంతో మంది వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి చేసే వీడియో అన్నిటిని కూడా ఒక సిరీస్ రూపంలో అయితే మన ఛానల్లో అయితే వస్తుందన్నమాట. ఎన్ని వీడియోలు వస్తాయి, ఎన్ని వీడియోలు చేస్తాను, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనేది నాకైతే తెలియదు. ఇక వీడియో స్టార్టింగ్ నుండి వీడియో ఎండింగ్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు జాగ్రత్తగా వినండి, చూడండి. నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. టికెట్ అయితే తీసుకోవాలి మన ట్రైన్ కి. అండ్ యాజ్ యూజువల్ రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేగానే మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. నేనైతే బుకింగ్ కౌంటర్ లో ట్రైన్ టికెట్ తీసుకున్నాను. మన రాజమండ్రి నుంచి విజయవాడ జంక్షన్ వరకు ట్రైన్ టికెట్ కాస్ట్ చూడండి, కేవలం 35 రూపాయలతో నేను రోజు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాను. మన ట్రైన్ డిస్ప్లే చేయడానికి చాలా సమయం అయితే ఉంది. ఇప్పుడైతే మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఏవైతే ట్రైన్స్ రాబోతున్నాయో అవన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేశారనమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్ 1 గంట సమయానికి ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. ఇంత రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చాక రాజమండ్రి బోర్డు చూపించిపోతే ఎలా అంటారు? అదిగోండి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ బోర్డు. వెల్కమ్ టు రాజమండ్రి, వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎందుకు ఇంత చవకలో రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్నానో మీకు ఒక వీడియో మొత్తంలో తెలుస్తుంది అనమాట. ఈ వీడియోలోనే కాదు, ఈ సిరీస్ మొత్తంలో తెలుస్తుంది. ఈ సిరీస్ అంతా కూడా ఒక బడ్జెట్ లో నేను చేయబోతున్నాను. అండ్ అలాగే నేను ఏం ట్రాన్స్పోర్ట్ లో వెళ్తున్నా సరే ఆ బడ్జెట్ గురించి మీకు వివరంగా వీడియోలో అయితే తెలియజేస్తాను. నేను ఈ సిరీస్ అంతటా కూడా చాలా మంది భక్తులు వెళ్ళాలి, ఈ పుణ్యక్షేత్రాలు చూడాలి, ఆ భగవంతుల్ని దర్శించుకోవాలని మాత్రమే సిరీస్ అనేది చేస్తున్నారు. చాలా మంది వెళ్ళాలని అనుకుంటారు, చాలా మంది తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, తిరుపతి నుంచి అరుణాచలం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటారు. మనది స్టార్టింగ్ సిరీస్ అనమాట. ఈ సిరీస్ హిట్ అవుతుందో మరి ఏమవుతుందో అది నాకు తెలియదు, అదంతా మీ చేతుల మీద ఉంది. అండ్ ఈ సిరీస్ లో వచ్చే వీడియోలన్నీ కూడా మీరు ఆదరించాలని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఈ సిరీస్ బట్టి మీకు అన్ని డీటెయిల్స్ తెలియాలి. ఒకవేళ వెళ్తే ఏంటి సంగతులు, ఎలా ఉండాలి, ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి ట్రాన్స్పోర్ట్ లో వెళ్తే మనకు బడ్జెట్ సేవ్ అవుద్ది అనేది ఈ సిరీస్ లో నేను పూర్తిగా చెప్తాను. ఈ సిరీస్ లో ఇది మొదటి వీడియో. ఈ రోజు నేను ఒక్కడే ట్రావెల్ చేయట్లేదు అనమాట. నాతో పాటు ఒక గ్యాంగ్ తో పాటు ట్రావెల్ చేస్తున్నాం. ఈజ్ మిస్టర్ కార్తిక్, ఈజ్ మిస్టర్ సతీష్, అక్కడ కనబడుతుంది చూసారా ఈ అందగాడు, ఈజ్ మిస్టర్ అఖిల్ అనమాట. నాతో పాటు మీతో పాటు నేను మాత్రమే ఈ సిరీస్ లో అయితే కనబడతాం. వీళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు అనమాట. అండ్ గైస్, మీకు ఎలా ఉంది జోష్ ట్రావెలింగ్ తో? చెప్పనే ఉంటాయా కంగారు అడుగుతుంది. కరెక్ట్ గా 1 గంట 40 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మన రాజమండ్రి రైల్వే స్టేషన్ కి గోదావరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. అవర్ బిలౌడ్ గోదావరి ఎక్స్ప్రెస్ అని అనొచ్చు. చాలా మందికి ట్రైన్ తో ఎంతో మంచి అనుబంధం అయితే ఉందనమాట. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఒక మెమూ ట్రైన్ అయితే వచ్చింది చూసారా. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? విశాఖపట్నం నుంచి రాజమండ్రి అయితే వచ్చింది. విశాఖపట్నం రాజమండ్రి మెమూ ఇది. సో ఇప్పుడైతే వచ్చింది. ఎప్పుడో 12 గంటలు రావాలి. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 3 గంటల 4 నిమిషాలు అయితే అయింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఖాళీ అంటే ఖాళీగా ఉంది. ఈ పాటికి మన ట్రైన్ పెట్టాలి 1లోనో 2లోనో 3లోనో లేదా 4లోనో. మరి ఇంకా ఆచూకు లేదు. మరి ఏ ప్లాట్ఫామ్ లో పెడతారు ఏంటి అనేది ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. 3 గంటల 30 నిమిషాలు అయితే అయిందనమాట. ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో పెడతారు అనుకున్నాను ఇప్పుడు దాకా. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే మన ట్రైన్ ఇచ్చారు. ఎప్పుడో 3:15 కి అయితే పెట్టాలి, బట్ 3:30కి పెడుతున్నారు.
ఇదిగోండి మన ట్రైన్. ఈ రోజు మనం ఈ ట్రైన్ లోనే ప్రయాణం చేయబోతున్నాం అనమాట. ట్రైన్ నెంబర్ 67261 రాజమండ్రి విజయవాడ మెము. ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ అని పిలాలా, ప్యాసింజర్ అని పిలాలో నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆరిజినేటింగ్ ఇక్కడ నుంచి ఈ ట్రైన్ కాబట్టి ఖాళీగానే ఉంటుంది. చలో మన ట్రైన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. ట్రైన్ లోపల వ్యూ అయితే ఎలా ఉందన్నమాట. సీటింగ్ అయితే ఎలా ఉంది, యాజ్ యూజువల్ మెమూలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట. చెప్పాను కదా ఈ ట్రైన్ ఆరిజినేటింగ్ వచ్చేసి రాజమండ్రి నుంచే కాబట్టి ట్రైన్ ఖాళీగా ఉంటుందని. అండ్ మోర్ ఓవర్గా ఈ ట్రైన్లో వాష్రూమ్స్ ఉంటాయా లేదా అనేది నాకు కూడా డౌటే. ఇక్కడైతే ఎటువంటి వాష్రూమ్స్ అయితే లేవు. ఇక్కడ లేవంట, ఎదురు కూడా ఉంటాయా లేవో తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మెమూ ట్రైన్ లో హాయిగా విజయవాడ వరకు పడుకుని వెళ్ళొచ్చండి. ఇంకా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి ఫీల్ అయితే ఇస్తూ ఉంటాయండి. మీకు ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అయితే ఇష్టమా, లేకపోతే తెల్లారేగా సూర్య భగవాన్ల వారు వచ్చాక జర్నీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ గా ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అనేది ఇష్టం, బట్ లేవడమే కష్టం. నేను मोक्षगुंडम विश्वेश्वराया टर्मिनल बेंगलुरु से मालदा टाउन को जाने वाली अमृत भारत एक्सप्रेस సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కరెక్ట్ గా 3:51 అయితే మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడో 3:15 స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్ గా ఈ ట్రైన్ 3 పెట్టాలి, 3:15 కల్లా స్టార్ట్ అవ్వాలి. బట్ అప్రాక్స్ గా ఇంకా 4 వేసుకోండి. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గోదావరి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్. మన ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఇదే మన ట్రైన్కి మనకి ఫస్ట్ స్టాప్. పర్లేదండోయ్, మన ట్రైన్కి ఎంత సమయం అయినా సరే పర్లేదు. ప్యాసింజర్స్ గోదావరి రైల్వే స్టేషన్ వీళ్ళందరూ మన ట్రైన్ గురించే. మన ట్రైన్ గోదావరి రైల్వే స్టేషన్కి వచ్చేసి 5 నిమిషాలు అయితే అయింది. కేవలం ఇక్కడ 2 నిమిషాలు మాత్రమే స్టాప్. మెయిన్ విషయంలోకి వచ్చేస్తే మనం రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళడానికి మెమూస్ గురించి మాట్లాడుకోవాలంటే ఉదయాన్నే 2 మెమూలు ఉన్నాయి. అందులో ఒక దానిలో మనం ప్రయాణిస్తున్నాం అనమాట. ఏది? రాజమండ్రి విజయవాడ మెమూ. లేదు నేను 5:30 ఆ సమయానికి ఉదయం విజయవాడ బయలుదేరాలి అనుకుంటే మాత్రం మీరు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళొచ్చు. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ వరకు. ఆ ట్రైన్ అయితే రాజమండ్రికి 5:30కి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు రాజమండ్రి నుంచి విజయవాడ సాయంత్రం మాటలు బయలుదేరాలి అనుకున్నా సరే రాజమండ్రి నుంచి ఒక మెమూ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అది రాజమండ్రి నుంచి విజయవాడ మెమూ. ఆ ట్రైన్ మీరు రాజమండ్రి నుంచి 5:36 లోపు అయితే ఉంటుంది ఈవినింగ్. గోదావరి రైల్వే స్టేషన్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ దాటాక మన గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. అదే మన గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. అది సింగిల్ లైన్, డబల్ లైన్ అయితే లేదు. అందుకే ఒక ట్రైన్ వెళ్లే ముందు అటువైపు ట్రైన్ ఏమైనా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ మన ట్రైన్లు అయితే పంపుతూ ఉంటారన్నమాట. హోప్ ఫర్ ది బెస్ట్. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మన ట్రైన్ వదులుతారు లేదు చూద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6:05. ఇందాక మన జర్నీలో గోదావరి స్టేషన్ దాటిన తర్వాత కొవ్వూరు, పసివేతల, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఇప్పుడు మనం ఎంటర్ అవబోయే స్టేషన్ వచ్చేసి పుల్లా. మన ట్రైన్ 2 గంటల లేట్లో అయితే నడుస్తుందండి. గోదావరి రైల్వే స్టేషన్ దాటాక చిన్న పవర్ నాప్ అయితే వేసాను. పవర్ నాప్ వేసి లెగిసే లోపు తాడేపల్లిగూడెం దాటేసాం, చీప్ రోడ్లు. ఇప్పుడు రైట్లో మనం
పుల్లా రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ మన ట్రైన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా 14 రైల్వే స్టేషన్, స్టార్టింగ్ రాజమండ్రి నుంచి ఎండింగ్ విజయవాడ వరకు చూసుకుంటే 14 రైల్వే స్టేషన్లు ఈ ట్రైన్ ఆగుతూ వెళ్తుంది అనమాట. అండ్ ఓవరాల్ గా ఈ ట్రైన్ 150 కిలోమీటర్లకి 4 గంటల సమయం అయితే పడుతుంది. అది విషయం. అలా గూడ్స్ వెళ్ళే మీద ఇలా ఇంకొక ట్రైన్ ఓవర్టేక్. బతికించారు నాయన. ఇంకా మళ్ళీ ఏ ట్రైన్కి ఓవర్టేక్ పెట్టారు అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నానండి. మొత్తానికి పుల్ల రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది మన జర్నీలో. పుల్ల తర్వాత మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ భీమడోలు. వెల్కమ్ టు భీమడోలు. భీమడోలు అంటే మనందరికీ గుర్తొచ్చేది, ముఖ్యంగా నాకు గుర్తొచ్చేది చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల. సో ద్వారకా తిరుమల ఇక్కడ నుంచి అప్రాక్స్ గా 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ మీరు ముఖ్యంగా రాజమండ్రి నుంచి ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ ఆప్షన్ ఉంది. అండ్ దాంతో పాటుగా మీకు నేను చెప్పాను కదా ఇందాక కాకినాడ పోర్ట్ విజయవాడ, ఆ ట్రైన్ ఎక్కి కూడా మీరు భీమడోలు అయితే దిగచ్చు. మరి ఏ ట్రైన్ ఎక్కినా కూడా సరే మీకు భీమడోల్లో స్టాప్ అయితే ఉండదు. అంటే పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కినా సరే ఒక్కొక్క ట్రైన్ కి స్టాప్ ఉంటుంది కానీ ఇంకొక ట్రైన్ కి స్టాప్ ఉండదు. సో అందరూ క్లోజెస్ట్ వే బస్ లోనే వచ్చేస్తారు ఈ ద్వారకా తిరుమలకి. లేదు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ మనం ట్రైన్ లో రావాలనుకుంటే ఈ ట్రైన్ ఒక ఆప్షన్ ఉంది, లేకపోతే కాకినాడ పోర్ట్ రాజమండ్రి కూడా ఆప్షన్ ఉంది. కేవలం 35 రూపాయలతో రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్నామంటే గ్రేట్. కాకపోతే ఈ సమయాలు ఏదైతే ఉన్నాయో రాజమండ్రి నుంచి 3 గంటలు స్టార్ట్ అయినా మిగతా అన్ని స్టేషన్స్ కూడా ఎవరైతే ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ట్రైన్ అండి ఇది. అండ్ రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. తాడేపల్లిగూడెం గానీ, ఏలూరు గానీ, ఇప్పుడు రాబోయే నూజివీడు, గన్నవరం, విజయవాడ ఈ ప్లేసెస్ కూడా చాలా మంది కాలేజ్కి అయితే వెళ్తూ ఉంటారు. ఈ యొక్క ట్రైన్ టికెట్ గురించి చెప్పుకోవాలండి మనం. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ అండ్ అలాగే ట్రైన్ ఒక టైమింగ్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం అయితే ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:48 అయితే అయింది. ట్రైన్ అయితే లేట్ గా నడుస్తుంది. ట్రైన్ కి అయితే మంచి జనాదరణ అయితే ఉందండి, నేనైతే గమనించనేది. వెల్కమ్ టు గన్నవరం రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే విజయవాడకి క్లోజ్ టు దగ్గర అయితే ఉందన్నమాట. అండ్ ఏలూరు దాటాక మన ట్రైన్ వచ్చేసి పవర్పేటలో ఆగుతుంది. అండ్ పవర్పేట తర్వాత నూజివీడు, గన్నవరం. సో ఈ స్టేషన్స్ అయితే మనం దాటుకుంటూ వచ్చాం గన్నవరంకి. సో గన్నవరం తర్వాత చెప్పాను కదా విజయవాడ లాస్ట్ స్టాప్ అనమాట. సో టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 7:29 అయితే అయింది. ఎగ్జాక్ట్ గా ట్రైన్ విజయవాడకి 7:10 అయితే వెళ్ళిపోవాలి ఆన్ టైం అయితే. మీరు ఈ ట్రైన్ లో ప్రయాణించాలనుకుంటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఈ ట్రైన్ లో వాష్రూమ్స్ అయితే ఉండవు. ఎర్లీగా మీరు 7 విజయవాడ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చు. సో మన ట్రైన్ కి అయితే గన్నవరం నుంచి సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక వెళ్ళిపోదాం విజయవాడకి. ఇంకెక్కడ ఆపకుండా డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ మధ్యలో ముస్తంబాద దగ్గర అయితే ఆపేశారు. ఇంత విజయవాడ చేరుకునే లోపు ఓవరాల్ గా ఈ ట్రైన్ జర్నీ చేసిన వాడిని నేను మీతో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే, ఏ ట్రైన్ కూడా ఆన్ టైం వెళ్ళాలని రూల్ లేదు, ఏ ట్రైన్ కూడా ఆన్ టైం వెళ్తుందని నమ్మకం లేదు. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. నా జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలి కదండి. మరి 35 రూపాయలకి 150 కిలోమీటర్, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్రీగా ఎన్ని పడితే అన్ని ఓవర్టేక్స్ కి ఈ ట్రైన్ అయితే లుక్ లో పెడతారు. అండ్ మనం ఎంజాయ్ చేయొచ్చు హాయిగా. ఓవర్టేక్స్ చూసుకుంటూ కనబడే నేచర్ ను మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ మనం అలా విజయవాడ వెళ్ళిపోవచ్చు అని ఓవరాల్ గా ఈ జర్నీ మొత్తం నాకు అర్థమైంది అనమాట.
ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చారు? ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ ఇచ్చారనమాట. 8:11 అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్కి. అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిరీస్లో ఫస్ట్ టెంపుల్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఎక్కడికంటే మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో కనకదుర్గ అమ్మవారి దర్శనం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. అంటే ఎలా వెళ్ళాలి, ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్తే బెస్ట్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను అనమాట. నేనైతే రైల్వే స్టేషన్లో ఉన్న క్లాక్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాగ్ అంతా కూడా ఇక్కడ సబ్మిట్ చేసి అప్పుడైతే టెంపుల్కి వెళ్తాను. నేనైతే బ్యాగ్స్ అనేవి క్లాక్ రూమ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇదిగోండి స్లిప్ అయితే ఇది. నేనైతే విజయవాడ జంక్షన్ సౌత్ ఎగ్జిట్ నుంచి ఈ రోడ్డు మీదుగా ఎలా బయటకి అయితే వచ్చేసాను అనమాట. సో నేనైతే టిఫిన్ చేయడానికి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వెళ్ళే రోడ్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఇక్కడైతే నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే ఇక్కడే టిఫిన్ చేస్తాను అనమాట. టిఫిన్ చేద్దామండి, చాలా అంటే చాలా ఆకలి. తనకైతే ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను, ఇంకా కాస్ట్ అయితే అడగలేదు, చూద్దాం. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకుని అమ్మవారి కొండపైకి అయితే ఫ్రీ బస్ ద్వారా అయితే వెళ్ళట్లేదు అనమాట. ఫ్రీ బస్ అంటే వాళ్ళు ఆల్రెడీ టికెట్ అయితే కొడతారు. 10 రూపాయలకే మనం దుర్గా ఘాట్కి అయితే వెళ్ళిపోవచ్చు. దుర్గా ఘాట్ నుంచి మళ్ళీ మనం అమ్మవారి కొండపైకి అయితే వెళ్ళొచ్చు. సో ఈజియెస్ట్ వే, నేను ఎప్పుడు వచ్చినా అమ్మవారి కొండపైకి ఆటో తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. పర్సన్ కి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఆటో. అండ్ టిఫిన్ చేశాను కదా, ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అయితే పడింది. 2 ప్లేట్స్ అయితే తిన్నాను అనమాట, 60 రూపీస్. ఈ డీటెయిల్స్ గట్రా ఎందుకు చెప్తున్నాను, బడ్జెట్ అనేది మీకు అర్థం అవడానికి. అండ్ ఓవరాల్ గా బడ్జెట్ ట్రిప్ అన్నాను కదా, పిన్ టు పిన్ చెప్తాను, అది మీరు వినాల్సిందే, చూడాల్సిందే. సో మొత్తానికి అయితే అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేదాం అనమాట. అమ్మవారి గుడి పైన అనమాట. ఇప్పుడైతే మనం ఇలా కొండెక్కాలి. కాకపోతే ఇక్కడ గేట్స్ అనేవి క్లోజ్ చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో జరుగుతున్న వల్ల బస్సులు కార్లు కూడా అటువైపుకి అయితే డైవర్ట్ చేశారు. మొత్తం బస్సులు కార్లు కూడా ఎక్కడ ఆగుతున్నాయి. కొండపైకి ఏ వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు. మొత్తం భక్తులందరూ దిగిపోయి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అలాగే మెట్లు మేచి కూడా వెళ్ళొచ్చు మనం. సక్సెస్ఫుల్లీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే పూర్తయింది. మేమైతే 10కి వెళ్ళాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:27 అయితే అయిందనమాట. సో అప్రాక్స్ గా గంటన్నరలో మాకైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడే మేము అన్నప్రసాదం అయితే పూర్తి చేసాం అనమాట. అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం మన నెక్స్ట్ జర్నీ గురించి. సో సక్సెస్ఫుల్లీ మన టెంపుల్ సిరీస్ లో పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను స్టార్టింగ్ లో చెప్పిన అన్ని ఆలయాల యొక్క బడ్జెట్, అంటే నాకు పర్సనల్ గా ఎంత బడ్జెట్ అయింది అనేది ఈ సిరీస్ ఎండింగ్ లో ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోలో నేను పూర్తిగా ఓవరాల్ బడ్జెట్ ఎంత అయింది అనేది మీకు చెప్తానమాట. సో బడ్జెట్ టెంపుల్ సిరీస్ లో ఇది పార్ట్ 1 ఇక్కడతో ఎండింగ్ అనమాట. సో ఆ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఆ వీడియో గురించి కూడా మీరు ఎదురు చూస్తూ ఉండండి, మన ఛానల్ అయితే వస్తుంది. అండ్ దీని తర్వాత అయితే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. అందులో కూడా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. పార్ట్ 2లో అనేది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోగలరు. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. సో మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.